హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. దసరా నవరాత్రుల్లో 5వ అలంకరణ మహాలక్ష్మీదేవి. అమ్మ పూజ కోసం పువ్వులన్నీ సిద్ధం చేసుకున్నాను. లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకున్నాను. ఈ పువ్వుల్లో నుంచి అమ్మవారిని తీస్తుంటే పాల సముద్రంలో నుండి లక్ష్మీదేవి వస్తున్నట్టుగా అనిపిస్తోంది నాకైతే. ఇక అమ్మ కథను చెప్తాను. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో, దేవి, భూలోకంలో ఎంత భక్తి పెరిగిపోతోంది, నారాయణ నారాయణ అంటూ ఎంత భక్తి చూపిస్తున్నారు అని అనగానే, మీకోసం కాదు స్వామి, నన్ను పొందడం కోసమే భక్తి అనేది పెరుగుతోంది. మీకు విశ్వాసం లేకపోతే ఒక్కసారి మనం భూలోకానికి వెళ్ళి పరీక్షిద్దామని అంటుంది. సరే అని అనుకుని ఆ మహావిష్ణువు ఒక బ్రాహ్మణ రూపంలో ఒక ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టారు. ఆ యజమాని తలుపులు తెరిచి, ఎవరు మీరు అని అడగగా, నేను ఈ గ్రామానికి కథలు కీర్తనలు చెప్పడానికి వచ్చానని నారాయణుడు చెప్పాడు. దానికి ఆ సేటు యజమాని, సరే మీరు ఎప్పటిదాకా కథలు కీర్తనలు చెబుతారో అప్పటిదాకా మా ఇంట్లోనే ఉండండి, మీరు గ్రామంలో కథలు చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్తాడు. ఆ తరువాత రోజు నారాయణుడు కథలు చెప్పడం ప్రారంభించాడు. 2-3 రోజులలోపే భక్తులు విపరీతంగా పెరగసాగారు. జనాల్లో ఇంత భక్తి పెరిగిపోయింది అని మహావిష్ణువు చాలా సంతోషించారు. ఇదంతా కూడా లక్ష్మీదేవి గమనిస్తూనే ఉంది. లక్ష్మీదేవి ఒక ముసలి అవ్వ రూపంలో అదే గ్రామంలోకి వచ్చి, ఒక మహిళ తలుపులకు తాళాలు వేసుకుని హడావిడిగా వెళుతుండడం గమనించి ఆ మహిళను ఆపి కొద్దిగా మంచినీళ్లను ఇవ్వమని అడిగింది. ఆమె, నేను కథ వినడానికి వెళ్ళాలి, ఇప్పుడు సమయం అయిపోతుంది అని చెబుతుంది. చాలా దాహంగా ఉంది, కొద్దిగా మంచినీళ్లు ఇవ్వు అని అడగగా ఆమె ఒక లోటాడు నిండుగా మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీదేవి ఆ లోటాడు నీళ్లు తాగి ఆమెకి తిరిగి ఇస్తుండగా అది ఒక బంగారు లోటాగా మారిపోతుంది. అది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. వెంటనే లక్ష్మీదేవి, వెళ్ళమ్మ, ప్రవచనానికి సమయం మించిపోతుంది అంటుంది. ఆ ప్రవచనాలలో పక్కన కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చెబుతుంది. అది వినగానే సత్సంగాన్ని మధ్యలోనే వదిలేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. మరునాడు నుండి సత్సంగానికి జనం రావడం తగ్గిపోతారు. బ్రాహ్మణ రూపంలో ఉన్న మహావిష్ణువు సత్సంగానికి ఎందుకు జనం తగ్గిపోతున్నారని అడగగా, యజమాని సేటు, స్వామి, నగరంలోకి ఎవరో ఒక ముసలి అవ్వ వచ్చిందట. తను ఎవరి ఇంట్లో అయితే పాలు తాగినా నీరు తాగినా ఆ గ్లాసులు బంగారంగా మారిపోతున్నాయట. ఆమె కోసం ఎదురు చూస్తూ జనాలు ప్రవచనాలకు రావడం లేదని చెప్తాడు. అప్పుడు శ్రీనాథుడికి సమస్తము అర్థమవుతుంది. ఇంతలో లక్ష్మీదేవి అక్కడికి వస్తుంది. స్వామి, ఇప్పుడు మీకు అర్థమయ్యిందా అంటుంది. నీ మహిమ కనిపిస్తుంది దేవి. జనుల్లో నిజమైన భక్తి ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉంటావు అని చెప్పి నారాయణుడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి నారాయణుడు తిరిగిన ఈ గ్రామాన్ని, నారాయణుడికి ఆశ్రమిచ్చిన సేటు ఇంటిని, అలానే ప్రతి ఒక్క ఇంటిని కూడా ధనభాండాగారాలతో నింపి ఆ గ్రామం ప్రజలతో ఇలా అంటుంది. నేను ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో నేను అక్కడే ఉంటాను. మీరందరూ కూడా నారాయణుణ్ణి ఇక్కడి నుండి పంపివేశారు. నేను ఇక్కడ ఎలా ఉంటాను? ఆ మాట చెప్పి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవిని పొందాలి అనుకుంటే విష్ణుమూర్తిని ఆరాధించండి. ఆయన భక్తిలో నీలమై ఉండండి. నిజమైన భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ దగ్గరికి వస్తుంది. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహాదరి హిమమయే సుమనస వందిత సుందరి మాధవి మునిగణ వందిత మోక్షప్రదాయిని మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే
పూజ పూర్తయింది. ఒక చక్కని పాటను అమ్మకు సమర్పించుకున్నాను. అలానే అమ్మవారి అలంకరణ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వ్యూస్ అయితే వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్‌ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే ఇక జ్యువెలరీ డీటెయిల్స్‌కి వస్తే, ఈరోజు అమ్మకెంతో ఇష్టమైన రంగు నిండు గులాబీ రంగు. ఆ రంగు బాందిని చీరనే ఎంచుకున్నాను. ఇది ఒక సాఫ్ట్ సిల్క్ శారీ. బాందిని శారీస్ అంటే ప్రత్యేకమైన ఇష్టం నాకు. అందుకని అమ్మవారి పూజలోకి ఇది ఎంచుకున్నాను. ఇంత చక్కనైన అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను? చక్కటి మట్టి గాజులు, నిండుగా గులాబీ రంగు గాజులను వేసుకున్నాను. డిఫరెంట్‌గా ఉంటుందని మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్‌ని వేసుకున్నాను. ఎంత అందంగా ఉన్నాయో కదా! అలానే ఈ సింపుల్ జ్యువెలరీని సెట్ చేసుకున్నాను. ఈ బాల్స్, ఫినిషింగ్ చాలా బావున్నాయి. చిన్ని చిన్ని ఫంక్షన్స్‌కి, చిన్న పిల్లలకి గూడా చాలా బాగుంటాయి. లాకెట్ పెద్దగా వచ్చింది. నచ్చితే తప్పకుండా తీసుకోండి. ట్రెడిషనల్‌గా బుట్టలు బావుంటాయని ఇవి పెట్టుకున్నాను. ఇక వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. 6వ రోజు అలంకారాన్ని మిస్ అవ్వకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. లక్ష్మి.